మాట్లాడితే కత్తిని గొడ్డలు ఇది తప్పితే చదువుకున్నోడికి ఇంకేం పని లేదు. మీకు నేర్పించారా? ఇదే మీకు నేర్పించింది. కత్తిని గొడ్డలు తెల్లవాదులు లేస్తే ఐఎమ్ సాఫ్ట్వేర్, ఐఎమ్ టెక్నాలజీ. వాట్ ఈజ్ అవర్ టెక్నాలజీ? జీరో టెక్నాలజీ. నీకు ఇచ్చింది గొడ్డలు కత్తుల గురించి నీకు ఇచ్చింది. మమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టారు, మీరు పాలించండి ఇచ్చినావు. మీరు కూడా కత్తులు గొడ్డలు ఏంది? కత్తులు గొడ్డలు తెల్లవాదులు లేస్తే నువ్వు చేయాల్సింది ఏంది? అయ్యా నేను ఈ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చిన, అయ్యా నేను రాజధాని కట్టినా, అది కట్టో చూద్దాం. మా వాడు కట్టాడు మొగతనంగా, మగోళ్లాగా తొడగొట్టి సచివాలయం కట్టాడు. అదేడు మెడికల్ కాలేజీ కట్టాడు. అది మగోడంటే. కట్టులు కూడా కట్టు చూపించు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మాకప్పుడు టయాలు బాల కోట్లు కట్టుకున్నా కూడా మేము చూపించుకోలేదయ్యా. కోట్లయ్యా అయ్యా బొమ్మ దాచిపెట్టేదానిక. ఒక చిన్నది బిల్డింగ్, ఏం బిల్డింగ్? సచివాలయం బిల్డింగ్ చిన్నది అవుపలేదు, ఏదో గ్రామంలో ఉంటుంది. అంత పెద్ద పోర్టు స్టీమర్లో కూడా మేము పబ్లిక్ చేసుకోలేకపోయాయా. మా బతుకు అట్లాంటి మేము చేసుకోలేని వాళ్ళు ఏమి లేకుండా చూపించేవాళ్ళు. మన ఎయిర్పోర్ట్ చూపించారా? భోగాపురమా? ఏమన్నాయా? ఏమన్నా అన్యాయం ఉందా? కాకపోతే మీరందరూ ఆలోచించాలి. భోగాపురంలో అందరూ కూడా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వచ్చారు, లేడీస్ అంతా జెంట్స్ అంతా కూడా మీరు చూసుంటారు. అందరూ చెట్లు పెట్టుకొని పోతున్నారు, బొకే చెట్లు అంటే ఇది ఫ్లవర్స్ అంతా. అందరూ ఏమన్నారు? చూడయ్యా మన ఆంధ్రాలో పెరుక్కొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కష్టపడి నాడితే ప్రజలంతా పెరుక్కొని వెళ్ళిపోతున్నారన్నారు. కాదు, వాళ్ళు దేనికి పెరుక్కొని పోయినారు తెలుసా? అయ్యా లోకేష్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు మాట్లాడినారు స్టేజ్ మీద. ఆ కోపానికి, ఆ బాధకి ఏమనుకున్నారు తెలుసా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 12,700 ఎకరాల్ని 2,700 ఎకరాలకి తీసుకుని వచ్చినాడు. ఆ 10,000 ఎకరాలలో మేము ఏమి ఆయనకి ఇచ్చుకోలేము కాబట్టి ఆడుండే బొకేలు తీసుకొని పోయి ఆయన పోర్టల్ కాడిపెట్టారయ్యా. అయ్యా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడుండే చెట్లు పెట్టుకొని పోయినారు కదా, ఆ ఏమున్నాయో ఆ ఫ్లవర్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కాడ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆ మహానుభావుడు వల్ల 10,700 ఎకరాలు మాకు మిగిలిందని ఆడుండే మహిళలంతా కూడా ఆడుండే చెట్లు పెట్టినారు. కాబట్టి మేము భోగాపురం కూడా పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం. 86% మేము పాస్ అయినామని చెప్పి మినిస్టర్ గారే చెప్పారు కదా. ఏం పేరు ఆయన పేరు? మినిస్టర్ రామ్మోహన్ గారు ఏం చెప్పాడు? ఆయన కనీసం నిజాయితీ పరుడు అనుకున్నా. మాటల్లో నిజాయితీగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లగాడు. ఇతను కూడా అబద్దాలు నీ నోట్తోనే చెప్తూ కదా 86% జగన్మోహన్ రెడ్డి చేశాడని. 86% చేసినోడు పాస్ అవుతాడా? సారీ పడతాను, నాకు లెక్కలు వీకు. ఇవన్నీ కూడా లోకేష్ గారు అర్థం చేసుకొని ఇంకన్నా కూడా నువ్వు తీసుకున్న స్టాక్ మినిట్కి రిజైన్ చేయండి. మీరు నిజాయితీ పడలే కదా, మమ్మల్ని అంతా కేసులు పెడుతున్నారు కదా, మా ఇల్లులు కొడుతున్నారు కదా, మమ్మల్ని ధ్వంసం చేస్తున్నారు కదా, తప్పుని ఛాలెంజ్ చేశారు కదా, నీది తప్పు అంటున్నావు కదా, నువ్వు నిరూపించుకో. నువ్వు సిబిఐకి నువ్వు తప్పు చేయలేదు కదా, మీరు తప్పు చేయకుండా మా కేసులు తీసుకొని పోతున్నారు. నువ్వు తప్పు చేసినా మేము అంటున్నాం. విద్యార్థులు అంటున్నారు, మేం కాదు చదువుకున్న విద్యార్థులు అంటున్నారు. వాళ్ళ కోసం నువ్వు మీ నాయనతో చెప్పి, నాన్న నేను నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని, నేను గాలి లాంటోని, నేను తుఫాలు లాంటోని, నేను యాడొచ్చినా కూడా నిజాయితీగా ఉంటానని మీ నాన్నగారితో చెప్పి మీ నాన్నగారు ఒక లెటర్ సిబిఐకి పెట్టి దీని మీద ఎంక్వైరీ చేస్తే అందరూ కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాను. లోకేష్ గారు ఇంకైనా కూడా మారమని, ఇప్పటికైనా మాట తీరు మార్చుకోవాలని ఓపెన్ ఛాలెంజ్ వద్దు, మన వద్దునైనా. ఇక్కడ ఉండేది జగన్ ఫ్యాన్ ఉండేదా? రెండు గాలికి మనం చూసారా? ఏ ఊరు జనాలు చూసారా? ఎక్కడ పెట్టినా అది ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, రాయలసీమ కాదు, ఎక్కడైనా సరే ఇసుకేస్తే జనాలు యాడ్ నుంచి వస్తున్నారు. మీరు చేసే అరాచకాలకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ పొగడతారు. ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అనుకున్నాం, ఏందప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల జాబులు ఇస్తున్నాడే, ఏమి ఒక ఎమ్మెల్యేకి 4 పోస్టులు చెప్తే మామూలుగా పంచాయతీ సెక్రటరీనో లేకపోతే సర్వేయర్నో ఏదో ఒకటి మాకు తెలిసిన వాళ్ళకి ఇప్పించుకుంటే మాకు మంచి పేరు ఉంటుంది. పని చేయలేదని అందరం బాధపడటం. ఆ రోజున ఎమ్మెల్యేలంతా ఏంది కావాలని అందరికీ మిలిటరీ ఎగ్జామ్ చేసినట్టుగా, ఒక ఐఏఎస్ ఎగ్జామ్ చేసినట్టుగా దాంతో ఆమెగా చేయిస్తున్నాడని బాధపడ్డాం. కానీ నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలసీ కరెక్ట్.
ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి జాబులు వచ్చాయి. 6కే జాబులు వచ్చినాయి. ఏలెత్తి చూపించలేదు ఆ రోజు. మామూలుగా ఏమి లేని పేపర్లో రాసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు. ఆ రోజుల్లో కూడా కళ్ళు మూసుకొని ఆ రోజు ఏమీ లేవు కాబట్టి ఒక్క మైనస్ కూడా చూపించలా. ఈరోజు లోకేష్ గారు నేను ప్రపంచాన్ని శాసిస్తా, నేను పలానా యూనివర్సిటీలో చదివినా, నేను ఆడదిగినా అని చెప్పావే. ఏవయ్యా రాత్రికి ప్రింట్ అయిపోతాయా? స్పోర్ట్స్, వాలీబాల్ ఇవాళ ఆడుకోవడమే లేదు వాళ్ళకి సర్టిఫికెట్. అసలు రాష్ట్రంలో ఇలా చేయొచ్చా దేశం అంతా కూడా? ఎందుకంటే మీరందరూ చూసుంటారు. అయ్యా లోకేష్ గారు సీఎంలు కూడా జైలుకి వెళ్ళారు ఈ కేసులో. నార్త్ ఇండియాలో మర్చిపోయినారు మీరు. కొడుకు చేసిన తప్పుకి అబ్బా కొడుకు ఇద్దరు జైలుకి వెళ్ళారు. దయచేసి నువ్వు చేసింది 100% తప్పు. ఈరోజు దీని మీద ఛాలెంజ్ జగన్ ఛాలెంజ్ ఏంటో ఛాలెంజ్. ఎల్కేజీ అబ్బాయి వచ్చి డిగ్రీ అబ్బాయి తొడగొట్టినట్టుంది. జగన్ గారు సీఎంగా పనిచేశాడు, మీ నాన్న సీఎం గారు ఇద్దరు ఛాలెంజ్ పెడదాం. పెడితే బెర్స్ కోడికి పెట్టాలి కానీ బెర్స్ కోడికి నాటుకోటికి పెట్టారు ఎవరైనా? బెర్స్ కోడి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పుంజుం కోడి, దాని మీదకి ఉన్న వదలాలి. నువ్వు మీ నాయన్ని వదలాలి. నువ్వు వచ్చేసి ఫారం కోడిలాగా వచ్చి నేను పోటీకి వస్తాను పెట్టాలి. ఏమన్నా ఉందా? ఫారం కోడి కూడా జగన్మోహన్ రెడ్డి మీద నేను వస్తాను ఛాలెంజ్ అనే స్థితికి వస్తుంది. ఏం ఛాలెంజ్ చేస్తావు? ఒక అమ్మాయి ఏదో చెప్పారు, మా ఇప్పుడే వచ్చేది ఒక లేడీ అంట. జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు, ఇంకొకరికి అవసరం లేదు, నాతో ఛాలెంజ్కి రానిందా? ఎందుకంటే నేను నష్టపోయినాను, నేను నష్టపోయిన విద్యార్థిని, నాకు వచ్చి ఛాలెంజ్ చేసి నువ్వు పాస్ అయితే చాలని. కాబట్టి మాట్లాడేప్పుడు నోరుంది కదా, మన చేతిలో మీడియా ఉంది కదా, ఎట్లా మాట్లాడతాడు సరితుందంటే అవదు. జనాలు చూసారా ఢిల్లీలో చూసారా? ఒక్క అమ్మాయి ఏలు పెట్టి ఆపితేనే పోలీసు వెహికల్ ఆపి జనాలు దించారు. ఆంధ్రప్రదేశ్ పడరు. ఆ ఏలుతోనే రేపు ఓటు రూపంలో చూపిస్తారు లోకేష్ గారు.